ఇంట్రో సీజన్లో దొరికే ఏ పండైనా మంచిదే, కానీ అంజీర్ పండు అన్నిటికంటే భిన్నమైనది. ఇది పోషకాల గని. బజార్లలో తోపుడు బండ్ల మీద కనిపించే అంజీర్ పండ్లు ఇప్పుడు అందుబాటు ధరలోనే దొరుకుతున్నాయి. అంజీర్తో విటమిన్ ఏ, B1, B2, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ కూడా లభిస్తాయి. ఇంకా ఫ్లావనాయిడ్స్, పాలిఫినోల్స్ కూడా వీటిల్లో ఉంటాయి. ప్రతిరోజు 35 గ్రాముల ఎండిన అంజీర్ పండు పౌడర్ను తీసుకుంటే ప్లాస్మాలో యాంటీ ఆక్సిడెంట్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో కాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్ పండులో మాత్రమే. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త పులుపుగా ఉండే అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీమ మేడి పండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను దూరం చేసే పోషకాలను అందిస్తుంది. అత్తి పండునే హిందీలో అంజీర్ అని, ఇంగ్లీష్లో ఫిగ్స్ అని పిలుస్తారు. ఆకర్షణీయమైన రంగు కానీ, రూపం కానీ, ఆహా అనిపించే రుచి కానీ అంజీర్కు లేవు. అందుకే అవి మార్కెట్లో కనిపించినా పెద్దగా పట్టించుకోం. డ్రై ఫ్రూట్స్ డబ్బాలోనూ అది తప్ప మిగిలినవన్నీ ఖాళీ చేస్తాం. రూపం నచ్చుకో, నిండా గింజల వల్ల చాలామంది వీటిని ఇష్టపడరు, కానీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. పాలు కలిపి చేసే జ్యూస్కి అంజీర్ని మించిన కాంబినేషన్ మరొకటి లేదు. అద్భుతమైన రుచితో పాటు పోషక విలువలు అందుతాయి. మర్రి మేడి పండ్ల కుటుంబానికి చెందిన అంజీర్చే ఆది మానవుడు మొదటిసారిగా రుచి చూశాడట. ఈ పండును క్లియోపాత్ర ఎంతో ఇష్టపడేదట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డ్రై ఫ్రూట్ రూపంలోనే అంజీర్ వాడకం ఎక్కువ. కేక్లు, స్వీట్స్, మిల్క్ షేకుల్లో ఎక్కువగా వాడతారు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళైనా అంజీర్ను ఎండు రూపంలో కానీ, పండుగా కానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తాయి. జ్వరం వచ్చి తగ్గిన వెంటనే 2 అంజీర్లు తింటే నోటికి రుచి, ఒంటికి శక్తి రెండూ వస్తాయి. వ్యాధుల్ని నిరోధించడమే కాదు, నివారించేందుకు దోహదపడతాయి. శారీరక, మానసిక సమస్యల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ తరహా గడ్డల నివారణకి కూడా ఇవి మందుగా పనిచేస్తాయి. వీటితో పాటు మరికొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తుంది. మరి అవేంటో ఒకసారి చూద్దామా? అంజూర్లో అధిక మోతాదులో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టితోలు ఉంటుంది. వీటి వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అత్తి పండ్లలో ఉండే చిన్న చిన్న గింజలు పేగుల్లో పలి గోడలను సున్నితంగా ఉత్తేజపరుస్తాయి. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది. అంజూర్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్ళతో శుభ్రపరిచి చన్నీళ్ళు తీసుకుని 3-4 ఎండు అంజూర్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా 2-3 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది. కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు అంజూర్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి. అలాగే అధిక బ్లడ్ ప్రెషర్తో బాధపడే వారికి ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్. హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవారు వారి రెగ్యులర్ డైట్లో పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. అంజీర పండులో పొటాషియం మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్ను కంట్రోల్ చేస్తుంది. బాగా పండిన తాజా అంజూర్లను 2-3 తీసుకుని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇలా 15 రోజుల పాటు చేస్తే శరీరంలో వేడి తగ్గుతుంది. చాలామందికి శారీరక బలహీనత వల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్ళు, నాలుక మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వారు అంజూర్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది. ఈ అంజూర్లోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడే వాళ్ళు రోజు రాత్రిపూట 2-3 అంజూర్లను తిని పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది. ఎండు అంజూర్లలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల హృద్రోగ నివారణకి తోడ్పడతాయి.
ఎండు అంజూర్లలో ఫెనాల్, ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల గుండె జబ్బుల రిస్క్ నుండి బయటపడవచ్చు. అలాగే అంజీర ఆకులు మరియు పండ్లు షుగర్ పేషెంట్లకు అల్పాహారం క్రింద వాడుకోవచ్చు. బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడంలో ఆకుల పాత్ర అధికం. బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయగల పొటాషియం ఆకులలో లభిస్తుంది. ఇందులో లభ్యమయ్యే పీచు పదార్థం వలన హానికర టాక్సిన్స్ను వ్యర్థ పదార్థాలుగా బయటకు పంపివేయబడతాయి. దీని వలన ప్రేగులలో ఏర్పడే కొలాన్ క్యాన్సర్ను నియంత్రించవచ్చు. అలాగే ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం అంజీర్లలో అధిక మోతాదులో ఉంది. అంజీర్లో ఉండే పీచు పదార్థం పెక్టిన్ వలన మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కలిగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అలాగే బరువు తగ్గడంలో పీచు పదార్థాలు చేసే మేలు అంతా ఇంత కాదు. అంజీర్లో అలాంటి పీచు ఎక్కువ. పేగుల్లోని గోడలకు అంటుకున్న వ్యర్థ పదార్థాల్ని పీచు పదార్థం శుభ్రం చేస్తుంది. బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.